హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. వీటి మీద కూడా ప్రతి ఒక్క పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసుకుంటే కనుక వీటి నుంచి అయితే క్వశ్చన్ రావడం జరిగింది. సో ఈ టాపిక్ అయితే తెలుసుకుందాము. సో ఈ టాపిక్ దేని గురించి అంటే ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అనమాట. సో ఆల్రెడీ డిఎస్సి గురించి నోటిఫికేషన్ ఉంది కదా, ఆ నోటిఫికేషన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. సో ఎవరైతే చూడలేదో ప్లీజ్ వెళ్ళి చూడండి. అండ్ సో కంటిన్యూషన్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అనమాట. దాని గురించి తెలుసుకుందాము. టీచర్స్ మస్ట్ పొసెసెస్ ఏ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్, causes and educational interventions for children with special needs to effectively educate them, ensuring that every child receives appropriate support and instruction. సో ప్రతి ఒక్క టీచర్ ఏం చేయాలంటే ప్రతి ఒక్కరి యొక్క అవసరాలను తెలుసుకోవాలి. అండ్ అలాగే వాళ్ళ స్పెషల్ నీడ్స్. సో పిల్లలు కొంతమంది త్వరగా అర్థం చేసుకోలేరు, కొంతమంది త్వరగా అర్థం చేసుకుంటారు, అండ్ కొంతమంది హ్యాండిక్యాప్డ్. సో స్పెషల్ నీడ్స్ అంటే వాళ్ళకి ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు అంటారనమాట. సో వాళ్ళకి ఎడ్యుకేట్ చేసేటప్పుడు టీచర్స్ ప్రతి ఒక్కరు వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ గురించి ఒక అవగాహన అనేది తీసుకొచ్చుకొని అండ్ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఎలా చేస్తే అర్థమవుతుంది అని మొత్తాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. And next, mental disability is defined as an abnormality in the development of a person's developmental stages. సో మెంటల్ డిసెబిలిటీ అంటే ఏంటంటే ఒక అబ్నార్మాలిటీ అనమాట. సో ప్రతి ఒక్క పిల్లల్లో పెరిగే ఒకే రకమైనది. సో ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒకే విధంగా అయితే పెరగరు అనమాట. ప్రతి ఒక్క పిల్లలు ఇండివిజువల్ డిఫరెన్సెస్, ప్రతి ఒక్కరికి వేరే వేరే విధమైన డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట డెవలప్మెంట్ స్టేజెస్కి సంబంధించి. అండ్ ఎవరికైతే అబ్నార్మాలిటీ, సో ప్రతి పిల్లల్లాగా కాకుండా వాళ్ళకి స్పెషల్గా ఏమైనా డిఫెక్ట్ కానీ ఉంటే ఆ పర్సన్స్ డెవలప్మెంట్ స్టేజెస్లో వాళ్ళని మెంటల్ డిసెబిలిటీ వాళ్ళు అని చెప్తారనమాట. రిజల్టింగ్ ఇన్ ఏ డిసెబిలిటీ ఇన్ మెచ్యురేషన్. సో పరిపక్వతలో కానీ పరిపక్వతలో కూడా డిసార్డర్ ఉంటే, అండ్ లెర్నింగ్ ఆర్ సోషల్ అడ్జస్ట్మెంట్. సో ప్రతి పిల్లల్లాగా సోషల్ అంటే వేరే వాళ్ళతో అడ్జస్ట్ చేయలేకపోయినా అండ్ వాళ్ళు ప్రతి ఒక్క పిల్లల్లాగా సేమ్గా వ్యవహరించకపోయినా వాళ్ళకి మెంటల్ డిసెబిలిటీ ఉందని చెప్తారనమాట. ఈ డెఫినేషన్ దేని ప్రకారం అంటే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ డెఫిషియన్సీ వాళ్ళు చెప్పారనమాట. ఈ డెఫినేషన్స్, మెంటల్ డిసెబిలిటీ యొక్క డెఫినేషన్స్ ఈ విధంగా చెప్పడం జరిగింది. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ డెఫిషియన్సీ వారు దీన్ని ఏఏఎండి కూడా అడగొచ్చు. సో ఫుల్ ఫామ్ కూడా అడగొచ్చు అనమాట. ఒకసారి చూసుకోండి. మెంటల్ డిసెబిలిటీ ఈజ్ మేనిఫెస్టెడ్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 18 years. సో 18 years లోపు ఈ మెంటల్ డిసెబిలిటీని మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, సో మెంటల్ రిటార్డేషన్. సో అంటే మెంటల్లీగా కొంతమంది ఎడ్యుకేట్ చేసిన వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారనమాట, కొంతమంది అయితే అర్థం చేసుకోలేరు. సో ఆ మొత్తం ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది చూద్దాము. ఐక్యూ ప్రకారం అయితే డివైడ్ చేయడం జరిగింది. మెంటల్ రిటార్డేషన్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 types, 4 రకాలు అనమాట. మైల్డ్ మెంటల్ రిటార్డేషన్ అంటారు. వాళ్ళ యొక్క ఐక్యూ ఇంటెలిజెన్స్ కోషియంట్ అనేది 50 నుంచి 70 ఉంటే వాళ్ళని మైల్డ్ మెంటల్ రిటార్డేషన్ అంటారు. వాళ్ళకి ఎడ్యుకేబుల్ మెంటలీ రిటార్డెడ్. సో అంటే వాళ్ళు చెప్పినా అర్థం చేసుకునే అంత కెపాసిటీ అనేది ఉంటుందన్నమాట వాళ్ళలో. సో మీకు క్వశ్చన్ అనేది ఈ విధంగా అడగచ్చు. ఐక్యూ 50 నుంచి 70 ఉన్న వాళ్ళని ఏమని అంటారు అంటే మైల్డ్ మెంటల్ రిటార్డేషన్ అంటారు. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వబడుతుంది అనమాట, ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి. సో మోడరేట్ మెంటల్ రిటార్డేషన్. సో వాళ్ళ యొక్క ఐక్యూ అనేది 30 నుంచి 50 వరకు ఉంటుంది. అండ్ వాళ్ళ యొక్క ట్రైనబుల్ మెంటల్లీ రిటార్డెడ్ అంటే వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వచ్చు అనమాట. అంటే వాళ్ళు చేసుకునే పనుల్లో హెల్ప్ అనేది, సో వాళ్ళకి ఇలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలని కొన్ని పనులు అనేవి నేర్పించుకోవచ్చు అనమాట. ఈ ఐక్యూ అనేది 30 నుంచి 50 ఉన్న వాళ్ళకి. సో ఇంటెలిజెంట్ కోషియంట్ అనమాట ఐక్యూ యొక్క ఫుల్ ఫామ్. అండ్ వాళ్ళని మోడరేట్ మెంటల్ రిటార్డేషన్ ఉన్న వాళ్ళు అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సివియర్ మెంటల్లీ రిటార్డేషన్ అంటే ఎక్కువగా అనమాట, ఇంకొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళు. ఐక్యూ అనేది 20 నుంచి 39 వరకు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సివియర్ మెంటల్ రిటార్డేషన్ కింద వస్తారు. వాళ్ళకి కస్టోడియల్ మెంటల్లీ రిటార్డెడ్ అని కూడా పేరు ఉందన్నమాట. అంటే సివియర్ మెంటల్ రిటార్డేషన్ ఐక్యూ ఉన్న వాళ్ళు 20 నుంచి 39 వాళ్ళని ఏమంటారు అంటే కస్టోడియల్ మెంటల్లీ రిటార్డెడ్ అని కూడా చెప్పబడతారు. వాళ్ళకి ఇంకా మనం ట్రైనింగ్ కూడా ఎడ్యుకేషన్ కూడా ఇవ్వలేమన్నమాట. ప్రొఫౌండ్ మెంటల్ రిటార్డేషన్. సో ఐక్యూ అనేది లెస్ దెన్ 20. సో అంటే 20 కన్నా ఇంటెలిజెంట్ కోషియంట్ అంటే 20 లోపలే ఉంటే వాళ్ళని ట్రైన్డ్ బట్ నాట్ లెర్న్డ్. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వగలుగుతాం కానీ వాళ్ళు అర్థం చేసుకోలేరు అనమాట. వాళ్ళు చేసుకోలేరు, ఏ పని కూడా వాళ్ళు చేసుకోలేరు, ఇతరుల సహాయం అనేది చేయాలన్నమాట. వాళ్ళనే ప్రొఫౌండ్ మెంటల్ రిటార్డేషన్ ఉన్న వాళ్ళు అంటారు. ఐక్యూ అనేది
లెస్ దెన్ 20 అనమాట. 20 కన్నా తక్కువ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీటి మీద అయితే క్వెషన్స్ మీకు కంపల్సరీగా వస్తాయి. సో, మీరు ఐక్యూ అనేది దేని మధ్య ఉంటే వాళ్ళని ఏమంటారు అనేది కూడా తెలిసుండాలనమాట. ఇది ఒకసారి స్క్రీన్‌షాట్ చేసుకొని మీరు ఒకసారి పెట్టుకోండి. ఎందుకంటే ఇది మీ ఎగ్జామ్ ముందైతే ఒకసారి చూసుకోండి. ఎందుకంటే కంపల్సరీ క్వెషన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి నేను ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్తున్నాను. సో, నెక్స్ట్ సమ్ డిసెబిలిటీస్. కొన్ని డిసెబిలిటీస్ ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాము. డౌన్ సిండ్రోమ్ అని అంటారు. అంటే ఇది అక్కర్స్ వెన్ ఏ పర్సన్ హ్యాస్ మోర్ ఆర్ లెస్ దెన్ 46 క్రోమోజోమ్స్ ఆర్ ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ. సో డౌన్ సిండ్రోమ్ అనేది ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు పిల్లలు కడుపులోనే ఉన్నప్పుడు ఇది డౌన్ సిండ్రోమ్ గురించి అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఎలా అంటే వాళ్ళకి 46 నార్మల్గా అయితే 46 క్రోమోజోమ్స్ ఉంటాయి అనమాట. కానీ కొంతమందికి 46 కన్నా ఎక్కువ ఉండొచ్చు, కానీ తక్కువ ఉండొచ్చు అనమాట. అలా ఉన్నప్పుడు బేబీ అనేది ఫామ్ అయితే గనక వాళ్ళలో కొన్ని డిసెబిలిటీస్ అనేవి ఉంటాయి. దాన్నే డౌన్ సిండ్రోమ్ డిసెబిలిటీ అని కూడా డౌన్స్ సిండ్రోమ్ అని అంటారు. అంటే హెడ్ అనేది కొంచెం పెద్దగా ఉండొచ్చు, లేదంటే చిన్నగా ఉండొచ్చు. వాళ్ళ మెచ్యూరిటీ అనేది ఉండకపోవచ్చు అనమాట. దానిలోని ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ. సో హెడ్‌కి సంబంధించి అనమాట డౌన్ సిండ్రోమ్ అనేది. సో ఈ డిసెబిలిటీ అనేది క్రోమోజోమ్స్ వలన ఏర్పడొచ్చు. నెక్స్ట్ ఫినైల్ కిటోనూరియా పీకేయు అని కూడా అంటారు దీన్నే. డెఫిషియన్సీ ఆఫ్ ఎంజైమ్ అమినో యాసిడ్ ఫినైలాలనైన్ కాజెస్ డిమెంటియా వితౌట్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఆర్ జెనెటిక్ డిసార్డర్. సో అంటే ఇది దేనివల్ల ఫామ్ అవుతుందంటే ఎంజైమ్. సో ఒక ఎంజైమ్ ఉన్నిద్ది, అది ఎమినో యాసిడ్ ఫినైలాలనైన్ అనేది ఉంటుంది. అది ఏం కాజ్ చేస్తుందంటే డిమెంటియా అనేది కాజ్ చేసి ఒక బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అంటే పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా లేకపోతే వాళ్ళకి మెంటల్ డిసెబిలిటీ ఉన్నట్టు చెప్తారు. అండ్ కొంతమందికి జెనెటిక్ డిసార్డర్ అంటే వంశపరపరంగా కూడా కొన్ని డిసార్డర్స్ ఉంటాయి కదా వాళ్ళ పేరెంట్స్కి కానివ్వండి, వాళ్ళ తాతయ్య వాళ్ళకి. సో అవి కూడా వస్తూ ఉంటాయి అనమాట. దాన్ని ఫినైల్ కిటోనూరియా అని అంటారు. నెక్స్ట్ క్రిటినిజం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ బిట్ అనమాట. డెఫిషియన్సీ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. ఇది క్రిటినిజం అనేది థైరాయిడ్ గ్లాండ్కి సంబంధించి, గొంతుకి సంబంధించి అనమాట. కాంజెన్షియల్ హైపోథైరాయిడిజం ఆర్ కాజెస్ డ్యూ టు ఎండోక్రైన్ ఇంబ్యాలెన్స్. సో ఈ డెఫిషియన్సీ, ఈ క్రిటినిజం అనేది ఎలా ఏర్పడుతుందంటే థైరాయిడ్ గ్లాండ్లో డెఫిషియన్సీ ఉంటే కనుక ఈ క్రిటినిజం అంటే హైట్ తక్కువగా ఉంటారు కదా, సో అలా ఏర్పడేది అనమాట. అండ్ కాంజెన్షియల్ హైపోథైరాయిడిజం కూడా ఒక కాజ్ అనమాట దీనికి సంబంధించి. అండ్ అలాగే ఎండోక్రైన్ ఇంబ్యాలెన్స్ అంటే మనకు ఉన్న ఎంజైమ్స్ గ్లాండ్స్ ఉంటాయి కదా, ఆ గ్లాండ్స్ అనేవి ఇంబ్యాలెన్స్గా ఉంటే కనుక మనం సేకరించే సెక్రేషన్ అనమాట. కొన్ని ఎంజైమ్స్ మన బాడీలో ఉంటాయి అండ్ కొన్ని అనేది మనం ఫుడ్ ద్వారా కానివ్వండి, వేరే ద్వారా కానివ్వండి మనకి అందించబడతాయి అనమాట. సో అలానే ఇంబ్యాలెన్స్గా ఉంటే కనుక అది క్రిటినిజంకి దారి తీస్తుంది. సో ఇవి కొన్ని డిసెబిలిటీస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి ఇంపార్టెంట్గా. ఎడ్యుకేషన్ ప్రొవైడెడ్ టు ఇండివిజువల్స్ విత్ ఇంటెలెక్చువల్ డిసెబిలిటీస్ ఎయిమ్స్. సో ఇంటెలెక్చువల్ డిసెబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తారు కదా, సో దాని యొక్క ఎయిమ్ ఏంటంటే టు ప్రమోట్ దేర్ పర్సనల్ సోషల్ అండ్ వొకేషనల్ ఇండిపెండెన్స్. సో ప్రతి ఒక్కరు వాళ్ళు పర్సనల్గా పనిచేసుకోవడానికి అండ్ అలాగే సోషల్లీగా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికి అయితే ఈ కొన్ని డిసెబిలిటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పింది ఎవరు అంటే కిర్క్ జాన్సన్ అనమాట. ఎడ్యుకేషన్ ఫర్ రిటార్డెడ్ చిల్డ్రన్ త్రూ. సో ఎడ్యుకేషన్ అనేది రిటార్డెడ్ చిల్డ్రన్కి ఎలా ఇవ్వచ్చు అంటే ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, అంటే అందరితో కలిపి ఇవ్వచ్చు. అండ్ స్పెషల్ స్కూల్స్, కొంతమందికి స్పెషల్ స్కూల్స్, స్పెషల్ డిఎడ్ బిఎడ్ సో స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్నది కదా, దాని ద్వారా ఎలెక్ట్ అయిన టీచర్స్ ద్వారా స్పెషల్ స్కూల్స్లో పిల్లలకి చెప్పవచ్చు. అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్. సో కొన్ని రెసిడెన్షియల్గా స్కూల్స్ ఉంటాయి వాళ్ళు. అండ్ హోమ్ ట్రైనింగ్ అంటే ఇంటికి వెళ్ళి కూడా బోధించి చెప్పొచ్చు అనమాట. అలాంటి పిల్లలకి స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది అందించబడుతుంది మెంటల్లీ రిటార్డెడ్ ఉన్న వాళ్ళకి. అండ్ కొన్ని వాళ్ళకి మెథడ్స్ ఏంటంటే షేపింగ్, చైనింగ్, ఫేడింగ్ అని ఇవి కొన్ని గేమ్స్ లాగా ఉంటాయి అన్నమాట. వాటి ద్వారా వాళ్ళకి ఈ మెథడ్స్ యూస్ చేసి పిల్లలకి ట్రైనింగ్ అనేది ఇవ్వచ్చు అనమాట. మెంటల్లీ రిటార్డ్గా ఉన్న అంటే మనకి బుక్స్లో ఉన్నవి చదివిస్తే వాళ్ళకి అర్థం కాదు. సో కాబట్టి కొన్ని గేమ్స్ ప్రకారం కొన్ని మెథడ్స్ యూస్ చేసి కనుక వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలన్నమాట ఎడ్యుకేషన్ అనేది. ఇన్ 1784 Sir Valentine Hughes established the world's inaugural స్కూల్ ఫర్ బ్లైండ్ ఇన్ ప్యారిస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లైండ్ స్కూల్ ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే ప్యారిస్లో అనమాట. ఎవరు అంటే సర్ వ్యాలంటైన్ హ్యూజ్. ఏ ఇయర్ అంటే 1784 ఫస్ట్ బ్లైండ్ స్కూల్ వచ్చేసి ప్యారిస్.
నెక్స్ట్ విజువల్ ఎక్యుసిటీ అంటే నార్మల్ విజువాలిటీ వచ్చేసి 6/60 అంటే మీన్స్ ఏ పర్సన్ విత్ నార్మల్ విజన్. సో ఎవరైతే నార్మల్ విజన్గా ఉంటారో వాళ్ళకి 6/60 అనే విజువల్ ఎక్యుసిటీ అంటే కొన్ని మెజర్మెంట్ ఉన్నదనమాట. అది అంతవరకే నార్మల్ విజన్ ఉన్న వాళ్ళకు 6/60 అందులో తక్కువ కానీ ఎక్కువ కానీ చూస్తే కనుక మనకి స్పెట్స్ అనేవి యూస్ చేయమంటారనమాట. అండ్ చూసుకుంటే 60 మీటర్స్ అనమాట. నార్మల్ విజన్ వచ్చేసి 60 మీటర్స్. వాళ్ళు 180 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ విజన్ అంటే 180 డిగ్రీస్ టోటల్గా చూడగలుగుతారనమాట. 180 డిగ్రీస్ ఎవరైతే చూడలేరో వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ ఉంది ఐస్లో. సో ఐస్లో కానివ్వండి, హ్యాండ్ అండ్ దేనిలో బాడీలో ఏ ఒక్క పార్ట్ డిఫెక్ట్ అయినా డిసబిలిటీ కిందే వస్తుందన్నమాట. సో కాబట్టి 180 డిగ్రీస్ ఫీల్డ్ విజన్ అనేది విజువల్ అక్యూసిటీ. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ కంటిన్యూషన్. ఫ్రెంచ్ మ్యాన్ డివైజ్డ్ ద సో ఇక్కడ అడ్వైజ్డ్ అనమాట. ఇక్కడ Frenchman advised the Braille script, which utilizes a unique system of 6 dots for visually impaired. సో ఫ్రెంచ్మ్యాన్ ఏం చేశారంటే బ్రెయిలీ స్క్రిప్ట్, సో లూయిస్ బ్రెయిలీ తయారు చేసిన బ్రెయిలీ స్క్రిప్ట్ ఉంది కదా, దాన్ని యూస్ చేసి కొన్ని 6 డాట్స్గా అనేది ఈ బ్లైండ్ పీపుల్ ఉంటారు కదా, విజువల్లీ ఇంపేర్డ్ అంటే కళ్ళు కనిపించని వాళ్ళు అనమాట. వాళ్ళకి 6 డాట్స్ అనేది యూస్ చేసి బ్రెయిలీ స్క్రిప్ట్ ద్వారా చెప్పొచ్చు అని అడ్వైస్ చేయడం జరిగిందనమాట ఫ్రెంచ్ మ్యాన్. అదొక యూనిక్ సిస్టమ్ అనమాట. ద బ్రెయిలీ టైప్ రైటర్ వాజ్ ఇన్వెంటెడ్ బై ఫ్రాంకోల్. సో బ్రెయిలీ టైప్ రైటర్ అంటే టైప్ రైటింగ్ ఉండేది కదా, ఆ బాక్స్ బ్రెయిలీ కళ్ళు లేని వాళ్ళు ఎలా టైప్ చేసుకోవచ్చు అనేది ఒక యంత్రాన్ని తయారు చేసింది, మెషిన్ని తయారు చేసింది ఎవరంటే ఫ్రాంకోల్. The universally standardized Braille printing system was adopted in 1932. సో ప్రింటింగ్ సిస్టమ్ అనమాట. బ్రెయిలీ ప్రింటింగ్ అంటే కళ్ళు లేని వాళ్ళు ప్రింట్అవుట్ చేసుకొని చూసుకుంటారు కదా, సో అలా ప్రింట్అవుట్ చేసిన పేపర్స్ ఎప్పటి నుంచి అడాప్ట్ చేయడం జరిగిందంటే 1932 అనమాట. మిస్ అన్నీ షార్స్ ఫౌండెడ్ ద ఫస్ట్ స్కూల్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఇండియా ఇన్ అమృత్సర్ ఇన్ 1887. సో టోటల్ ఇందాకలు వచ్చేసి మనం బ్లైండ్ స్కూల్ దేనికి సంబంధించి అంటే హోల్ వరల్డ్కి సంబంధించి, ఇక్కడ వచ్చేసి మన ఇండియాకి సంబంధించి అమృత్సర్లో 1887 స్థాపించబడింది అనమాట ఫస్ట్ బ్లైండ్ స్కూల్. ఎవరు స్థాపించారంటే మిస్ అన్నీ షార్స్. ద నేషనల్ సెంటర్ ఫర్ డిసేబుల్డ్ పర్సన్ ఈజ్ సిట్యుయేటెడ్ ఇన్ డెహ్రాడూన్. సో నేషనల్ సెంటర్ ఫర్ డిసేబుల్డ్ పర్సన్కి నేషనల్ వైజ్గా ఉన్న ముఖ్య ఇంపార్టెంట్ అయిన సెంటర్ ఎక్కడ ఉంది అంటే డెహ్రాడూన్ అనమాట. సో నెక్స్ట్ కంటిన్యూషన్ చూసుకొని మనకి ఇవి ఇంపార్టెంట్ అండి, ఇంపార్టెంట్ పాయింట్స్ నుంచి కూడా బిట్స్ అనేది వస్తాయి కాబట్టి, సో ఇలాంటి వాటి నుంచి కూడా బిట్స్ వస్తాయి. సో కాబట్టి ఇవే మీకు అందించడం జరుగుతుంది ఇంపార్టెంట్గా అండ్ ఈజీగా మీకు అర్థమయ్యేటట్టే. ఈ ఫార్మేషన్ సెంటెన్స్ ఫార్మేషన్లు కూడా ఉంటాయండి. సో ఈ సెంటెన్స్ ఫార్మేషన్ కూడా ఇవ్వబడుతుంది. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ కంటిన్యూషన్ వచ్చేసి అకార్డింగ్ టు పీపుల్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ పీడబ్ల్యూడి అంటారు, పీపుల్ విత్ డిసబిలిటీ అనమాట. ఇది 1995 యాక్ట్. ఇండివిజువల్స్ ఆర్ కేటగరైజ్డ్ యాజ్ హియరింగ్ ఇంపైర్మెంట్. సో ఎవరైతే హియరింగ్ ఇంపేర్డ్ అంటే డెఫ్ అంటారు కదా, ఎవరికైతే చెవులు వినపడవో, సో ఇఫ్ దే లాస్ 60 డెసిబల్స్ హియరింగ్ లెవెల్ అంటే నార్మల్ పీపుల్ అయితే 60 డెసిబల్స్ నుంచి, సో 60 డెసిబల్స్ అంటే పక్క హియరింగ్ ఉన్న వాళ్ళనమాట. ఎవరైతే లాస్ అంటే 60 కన్నా ఇంకా డెసిబల్స్ సో 60 కన్నా తక్కువ అనమాట, అంటే ఎంత అరిచినా వినిపించుకోలేరు, వాళ్ళని హియరింగ్ ఇంపైర్డ్ ఉన్న వాళ్ళు అంటారనమాట. ద ఫస్ట్ డెఫ్ స్కూల్ ఇన్ అవర్ నేషన్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1885 ఇన్ ముంబై. సో డెఫ్ స్కూల్ వచ్చేసి అంటే చెవులు వినిపించిన వాళ్ళకి మూగ భాషలో అయితే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది కదా, ఆ స్కూల్ అనేది ఎక్కడ అంటే ముంబైలో స్థాపించడం జరిగింది ఫస్ట్గా. అండ్ 1885లో అనమాట ఇయర్ వచ్చేసి. ఇందాక మనం చూసుకునే 1887 అనమాట. సో 1887 వచ్చేసి మనకి బ్లైండ్ స్కూల్, 1885 వచ్చేసి డెఫ్ స్కూల్. Ali Yavar Jung National Institute of Speech and Hearing Disabilities Divyangans established in year 1986. సో Ali Yavar Jung నేషనల్ ఇన్స్టిట్యూట్ ఒక ఇన్స్టిట్యూట్ అనేది ఉంటుందన్నమాట. అంటే హియరింగ్కి స్పీచింగ్కి కోచింగ్ అంటే ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే నేర్పించే ఇన్స్టిట్యూషన్ అది ఉంది, అది దివ్యాంగంజ్ అని కూడా అంటారు. అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే 1986 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొబిలిటీ డిసబిలిటీ మీన్స్
రెస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ లెగ్స్, ఆర్మ్స్, బ్రెయిన్ డ్యూ టు వీక్నెస్ ఆఫ్ బోన్స్, జాయింట్స్, మజిల్స్. సో నార్మల్గా మొబిలిటీ డిసబిలిటీ అని ఒకటి ఉంటుంది. సో దాని యొక్క మీనింగ్ ఏంటంటే కనుక ఎవరైతే లెగ్స్ కానీ ఆర్మ్స్ కానీ యూస్ చేయలేరు, అంటే బోన్స్కో వీక్నెస్ ఉంటుంది, జాయింట్స్ మజిల్స్లో వీక్నెస్ ఉంది. సో మన బ్రెయిన్లోనే మొత్తం మజిల్స్ నర్వ్స్ ఉంటాయి కదా. సో బోన్స్ కానివ్వండి, జాయింట్స్ కానీ, మజిల్స్ కానీ వీటన్నిటి స్ట్రాంగ్గా ఉంటేనే ప్రతి ఒక్కరిది మన బాడీలో మూమెంట్ అనేది జరుగుతుంది. కానీ ఇదేమీ లేదు అంటే దాన్ని మొబిలిటీ డిసబిలిటీ అంటారు. దేని ప్రకారం చెప్పబడిందంటే పీడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం అయితే చెప్పడం జరిగింది. 2005 అన్నమాట ఇది. From December 1st to 5th, a Summit Asia Pacific Disabled is held in Beijing. సో డిసెంబర్ 1st నుంచి 5th వరకు అయితే ఒక సబ్మిట్ ఏషియా పసిఫిక్ డిసేబుల్డ్ అనే దాని మీద ఒక సబ్మిట్ జరిగింది. అది ఎక్కడ జరిగింది అంటే బీజింగ్లో జరిగిందనమాట. 1993 to 2002 is called as a decade of Asia Pacific Disabled Children. సో ఈ ఏషియా పసిఫిక్ డిసేబుల్డ్ చిల్డ్రన్ కాలం అని ఏ దశాబ్దాన్ని అంటారంటే 1993 to 2002ని అంటారనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి సెరెబ్రల్ పాలసీ బ్రెయిన్కి సంబంధించి అనమాట. ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ న్యూరోలాజికల్ డిసార్డర్స్ దట్ అఫెక్ట్ మూమెంట్ అండ్ మజిల్ టోన్ ఇన్ చిల్డ్రన్. సో చిల్డ్రన్కి సంబంధించి మజిల్లో అఫెక్ట్ ఉంటే కనుక అది న్యూరోలాజికల్ డిసార్డర్కి దారి తీస్తుంది అనమాట. దేనికి సంబంధించి అంటే బ్రెయిన్కి సంబంధించేది. సెరెబ్రల్ పాలసీ అనేది బ్రెయిన్కి సంబంధించి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ లెర్నింగ్ డిసబిలిటీ అనమాట. సో లెర్నింగ్ డిసబిలిటీ గురించి తెలుసుకుంటే కనుక మీకు లెర్నింగ్ డిసబిలిటీ మీద కూడా కంపల్సరీ క్వశ్చన్ అండి. సో లెర్నింగ్ డిసబిలిటీ ఇది ఇంపార్టెంట్, లాస్ట్ టాపిక్ అయినా కానీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. సో ద టర్మ్ లెర్నింగ్ డిసబిలిటీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1963. సో లెర్నింగ్ డిసబిలిటీ అనే వర్డ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే 1963లో డాక్టర్ శామ్యూల్ కిర్క్ అనమాట. ద నిర్వనా క్రైటీరియా సజెస్టెడ్ బై జాన్సన్ అండ్ మైకల్ బర్స్ట్ ఇన్ 1967. సో ఈ నిర్వన అనేది మైండ్కి సంబంధించి అనమాట. ఎవరు సజెస్ట్ చేయడం జరిగిందంటే జాన్సన్ అండ్ మైకల్ బర్స్ట్. ఎప్పుడంటే 1967 అనమాట. అండ్ ఇంపార్టెంట్ డిసబిలిటీస్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి అయితే తెలుసుకుందాము. అండ్ డిస్ఫేసియా కొన్ని లెర్నింగ్ డిసబిలిటీస్ ఏమేమి ఉన్నాయి అండ్ అవి దేనికి సంబంధించింది అనేది చూద్దాము. డిస్ఫేసియా వచ్చేసి డిసబిలిటీ ఇన్ అండర్స్టాండింగ్ వర్డ్స్ అండ్ రీప్రొడ్యూసింగ్ దెమ్. సో ఎదుటి వాళ్ళు చెప్పే మాటల్ని అర్థం చేసుకోలేకపోవడం అండ్ అలాగే వాటిని తిరిగి పలకలేకపోవడం అంటే మాట్లాడడం, స్పీచ్ అనమాట. ఇది డిస్ఫేసియాకి సంబంధించింది. ఓరల్ అనమాట. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఓరల్గా చెప్పుకోవచ్చు. అండ్ అఫేసియా వచ్చేసి డిసబిలిటీ ఇన్ యూజింగ్ వర్డ్స్ ఇన్ స్పీచ్. సో మనం పలికే పదాలు అనమాట యూజ్ చేసే దాంట్లో ఇబ్బంది ఉంటే దాన్ని ఫేసియా అంటారు. అండ్ డిస్లెక్సియా వచ్చేసి డిఫికల్టీ ఇన్ రీడింగ్. ఎగ్జాంపుల్ బీని డీగా చదవడం అండ్ ఎన్ని యూగా చదవడం, సా ఉంటే వజ్ అని చదవడం. సో ఇది డిస్లెక్సియా అనమాట, రీడింగ్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్కాల్కులియా, డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్కి సంబంధించింది అనమాట డిస్కాల్కులియా అనేది. అండ్ ఇంకోటి ఉన్నిద్దండి ఇక్కడ డిస్గ్రాఫియా అని ఉన్నిద్ది. ఆ గ్రాఫియా అనేది ఏంటంటే రైటింగ్కి సంబంధించింది. గ్రాఫ్ అంటే గీయడం కాబట్టి అది రైటింగ్కి సంబంధించింది. డిస్గ్రాఫియా ఒకటి ఉన్నిద్ది, అది మిస్ అయింది అండ్ దానికి కూడా ఇంపార్టెంట్ అనమాట. అది డిస్ఫేసియా, డిస్లెక్సియా, డిస్కాల్కులియా అండ్ డిస్గ్రాఫియా అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. డిస్ఫేసియా వచ్చేసి వర్డ్స్ అనమాట, అంటే ఓరల్గా మాట్లాడుకోవడానికి సంబంధించింది. అండ్ డిస్లెక్సియా వచ్చేసి రీడింగ్కి సంబంధించింది. డిస్కాల్కులియా అనేది మ్యాథమెటికల్ ఆపరేషన్స్కి సంబంధించింది. అండ్ డిస్గ్రాఫియా అనేది రైటింగ్కి సంబంధించి. అండ్ ఇంకోటి వచ్చేసి ADHD అనేది ఉంటుంది లెర్నింగ్ డిసబిలిటీలో. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దేనికి సంబంధించి అంటే ఫుల్ ఫామ్స్లో అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అండ్ ఇప్పుడు షిఫ్ట్ వైజ్గా జరుగుతుంది కాబట్టి మీకు ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అండి. ఏ షిఫ్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయనేది తెలియదు. సో కాబట్టి ప్రతి ఒక్కటి మీకు ఇంపార్టెంట్గా అన్నీ నోటెడ్ అయి ఉండాలన్నమాట. ADHD యొక్క ఫుల్ ఫామ్ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్, అనేబుల్ టు కాన్సన్ట్రేటెడ్ వన్ టాస్క్. సో ఇలా ఈ హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలు ఏంటంటే ఒకే పని మీద దృష్టి పెట్టలేరు అనమాట. ఏదో ఒకటి చేసిన పని అయితే పెద్దాకలు చేస్తూనే ఉంటారు, చేయకూడదు అన్న అదే పని చేస్తూనే ఉంటారనమాట. అండ్ ఇరిటేట్ అవుతారు. సో వాళ్ళ వల్ల వేరే వాళ్ళు ఇరిటేట్ అయ్యే విధంగా పనులు అనేది చేస్తూ ఉంటారనమాట. ADHD అంటే హైపర్ యాక్టివ్గా ఉన్న వాళ్ళైతే. సో ఇదొక డిసార్డర్ అనమాట. అండ్ ఒకే పని సో ఏదైనా హోంవర్క్ ఇస్తే అది చేయడం వాళ్ళకి
తెలీదనమాట. సో ఒకే దాని మీద అయితే దృష్టి సారించలేరు ఈ ఏడిహెచ్డి ఉన్న వాళ్ళనమాట. సో ఇవి లెర్నింగ్ డిసెబిలిటీకి సంబంధించి ఇవి ఇంపార్టెంట్ అండి. అండ్ అలాగే ప్రతి ఒక్కటి స్పెషల్ నీడ్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటివి ఏమి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎలాంటి టీచర్ సాల్వ్ చేసుకోవాలి అనేది కూడా, సో పిల్లల యొక్క అవసరాలను తెలుసుకొని వాళ్ళకి ఏ ఏ ఇబ్బందులు ఉన్నాయో, సో ఇబ్బందులు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో వాటిని తెలుసుకొని బోధన అనేది జరుపుతూ ఉండాలన్నమాట. సో వీటి గురించి కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో టీచర్కి సంబంధించి స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలు ఎలా బోధించాలి అండ్ అలాగే వాళ్ళకి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి అనే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి మీరు క్వశ్చన్ది జాగ్రత్తగా చదివి ఆన్సర్స్ అనేవి పెట్టాలండి. అండ్ ఈ మొత్తం టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మనకి డిస్క్రిప్షన్లో అయితే హోల్ డీటెయిల్గా లింక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.